అరే ఇదేంటిది? లాస్ శాంటోస్ లో పవర్ కట్టా? ఏముంది వెనక? ఊర్రే నాయనా! ఏంటి పిల్లలు నన్ను మిస్ అయ్యారా? ఇప్పుడు నేను వచ్చేసే కదా మీ అందరితో హైడ్ అండ్ సీక్ ఆడుకుంటారు. చలో ఇప్పుడు నేనైతే దీన్ని లోపలికైతే వెళ్ళబోతున్నాను. 3, 2, 1. షింగ్షాన్, నువ్వు ఒకటి గమనించావా? ఇది వచ్చేసి మన లాస్ శాంటోస్ లోనే బిజీయెస్ట్ రోడ్లో ఒకటిరా. కానీ ఇక్కడ చూసావా, ఒక్కటంటే ఒక్క కారు కానీ లేదు. అండ్ అంతేకాకుండా మనుషులు కానీ ఎవరైతే కనిపించట్లేదు. నాకు తెలిసి షింగ్షాన్, మన లాస్ శాంటోస్ లో అయితే ఏదో జరుగుతుందిరా. అరే అట్లా ఏముండదులేడో ఏమోయ్యా, ఈరోజు సండే కదా, అందుకని నాకు తెలిసి అందరూ అయితే ఇంట్లో ఎంజాయ్ చేస్తుంటారు. దానికి మించి అయితే ఇంకేముండదు. కానీ షింగ్షాన్, అక్కడ చూడు పెట్రోల్ బంక్ అని ఉంది. అక్కడ కానీ ఎవరైతే లేరు రాపోటాడా. నాకెందుకో కొంచెం అయితే భయంగా ఉంది. ఎందుకో తెలుసా, మన లాస్ శాంటోస్ లో ఒకరు కాకపోయినా ఒకరు ఖచ్చితంగా రోడ్డుల్లో అయితే తిరుగుతూ ఉంటారు. కానీ ఇక్కడైతే ఎవరు తిరగట్లేదు. వెయిట్ సెకండ్, ఎవరో కారు వస్తుంది అక్కడ. ఆడో ఎవరితో కారు వస్తుంది? నేను చెప్పాను కదా, మన లాస్ శాంటోస్ లో అందరూ అయితే పార్టీని ఎంజాయ్ చేస్తుంటారు. ఏంటి పార్టీయా? ఏం పార్టీరా? అంటే డోయిమోయ్ పార్టీ అంటే ఏం లేదు, నిన్న సాటర్డే కదా, అందుకని వాళ్ళందరూ నిన్న పార్టీని ఎంజాయ్ చేసి ఈ రోజు అంతా సెలవు తీసుకుంటారు అంతే. దానికి మించి అయితే ఇంకేం లేదులే. నువ్వు దేనికి డోయిమోయ్ ఎంత ఆలోచిస్తున్నావు అసలు? అంతే అంటావా? దానికి మించి అయితే ఇంకేం ఉండదు కదా? లేదు డోయిమోయ్, దానికి మించి అయితే ఇంకేం ఉండదు. నువ్వే ఎక్కువైతే ఆలోచిస్తున్నావు. నేను చెప్పాను కదా, మన లాస్ శాంటోస్ లో అందరూ అయితే నిన్న భయంకరంగా పార్టీ చేసుకుంటారు. చికెన్లు, లెగ్ పీస్లు కనిపించిందంతా తినేసి ఇంట్లో అయితే పొనుకొని నిద్రపోతుంటారు అంతే. దానికి మించి ఇంకేం ఉండదు డోయిమోయ్యా. అలా అయితే ఓకే రా షింగ్షాన్. నేనైతే కొంచెం భయపడ్డాను. ఎందుకో తెలుసా, మన లాస్ శాంటోస్ లో అయితే ఎవరు కనిపించలేదు కదా నాకు, అందుకని అన్నమాట. ఇదేంటిది? మా హస్బెండ్ కి అసలు ఏం జరిగింది? ఎవరైనా నన్ను కాపాడండి. హస్బెండ్ గారు లేయండి ఒకసారి పైకి. ఏంట్రా ఇక్కడ ఏదో జరిగినట్టుందే. పోలీసు వాళ్ళుగానే ఉన్నారు. ఇంకా ఆ మేడం అయితే ఏడొస్తుంది. ఏంటి పోలీస్ ఆఫీసర్ ఇది? మీరు మా హస్బెండ్ కి ఏం జరిగిందో చెప్పలేకపోతున్నారు. అసలు ఏం జరిగింది చెప్పండి ప్లీజ్. ఏం జరిగిందో పదరా షింగ్షాన్, మనం అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం. కింద పడిపోయి ఉన్నాడు. ఈయన వచ్చేసి వాళ్ళ హస్బెండ్ అనుకుంటాను. అసలు ఏం జరిగింది డోయిమోయ్యా? అదేరా షింగ్షాన్, చూస్తున్నాను. సార్ ఏం జరిగింది అసలు? ఏంటో మీకు తెలీదా? లేదు సార్, మాకైతే ఏం తెలీదు. తను కళ్ళు తిరిగి కింద పడ్డా ఏంటి? మనమైతే అంబులెన్స్ కాల్ చేద్దాం. అంబులెన్స్ కాల్ చేసినా ఇంకా లాభం అయితే లేదు. తను చనిపోయాడు. ఏంటి? చనిపోయాడా? దేనికి చనిపోయాడు ఆఫీసర్? ఏం మాట్లాడుతున్నారు మీరు? తను వచ్చేసి చూసేదానికైతే బానే ఉన్నాడు కదా. నీకు తెలిసినట్లేదు, లాస్ శాంటోస్ లో 2 రోజుల నుంచి ఒక అతి భయంకరమైన గోస్ట్ తిరుగుతుంది. ఆ గోస్టే ఇతన్నైతే చంపేసింది. ఏంటి, ఇతన్ని చంపేసిందా? అవును. రేచ్చా, ఆ గ్రాని గోస్ట్ మా హస్బెండ్ చంపేయాలా ఏంటిది? ఇప్పుడు నేను ఎక్కడికని వెళ్ళాలి? నాకు అన్నం ఎవరు పెడతారు? ఇంకా నాకు బట్టలు ఎవరు తీస్తారు? ఏంటి, గ్రాని గోస్టా? అవును, గ్రానీ గోస్ట్. ఒకప్పుడైతే ఈ లాస్ శాంటోస్ ని గడగడ వణికించిన ఆ గ్రానీ గోస్ట్ మళ్ళీ అయితే మన లాస్ శాంటోస్ కి వచ్చేసింది. నిజంగానే చెప్తున్నారా? నిజంగానే చెప్తున్నాను. ఇంకా ఒక విషయం తెలుసా? ఆ గ్రానీ గోస్ట్ ఓన్లీ అబ్బాయిల్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఆ అబ్బాయిలు చిన్న పిల్లలు ఆ గ్రానీ గోస్ట్ టార్గెట్. ఇంకా ఆడవాళ్ళనైతే ఆ గోస్ట్ ఏమీ చేయదు. నిజంగానా? అవును నిజమే. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, మీరు ఇల్లు వదిలైతే బయటికి రావద్దు. బయటికి రావద్దా? అవును, బయటకైతే రావద్దు. ఎందుకో తెలుసా, గ్రానీ గోస్ట్ మీ ఇంటి బయట తిరిగే ఛాన్స్ గా అయితే ఉంది. ఇంట్లో ఒక సేఫ్ ప్రదేశంలో దాంకొని అయితే ఉనండి. అలాగే ఆఫీసర్. రే షింగ్షాన్, పదరా, మనం అయితే ఇప్పుడు ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళాలి. ఏంటి ఇంటికి ఏమి డోయిమోయ్యా? ఒరే నాయన, గ్రానీ గోస్ట్ వచ్చేసిందట షింగ్షాన్ మళ్ళీ మన లాస్ శాంటోస్ కి. గ్రానియా మళ్ళీ వచ్చిందా? అవునరా షింగ్షాన్, మళ్ళీ గ్రానీ అయితే వచ్చేసిందంట. డోరేమోన్ ప్రణల్తో ఉన్నాడు. డోయిమోయ్యా ఏం మాట్లాడుతున్నావు? గ్రాని గోస్ట్ మన ఇంటికి వచ్చిందా? ఒరే, మన ఇంటికి కాదురా షింగ్షాన్, మొత్తం లాస్ శాంటోస్ లో ఉన్న ప్రతి ఒక్కరిని అయితే చంపేసిందంట. అది కానీ మగవాళ్ళని, పిల్లల్ని. అరే ఇదేంటిది? డోరేమోన్ గడ ఏం చెప్పిస్తున్నాడు? రే డోరేమోన్, ఏం చెప్పిస్తున్నావు నువ్వు అసలు? డమ్మి మోయ, నీకు తెలీదా? లేదురా, తెలీదు. ఏమైంది? ఒక్కసారి వెళ్ళి టీవీ చూడ్డాయిమోయ, ఎంత ఘోరం జరుగుతుంది అసలు. ఘోరమా? ఏమైందిరా అసలు? చూడుడాయిమోయ, నువ్వే వెళ్ళి టీవీ చూడు, ఆ తర్వాత నీకే తెలుస్తుంది. సరే ఆగు, వెళ్తున్నా. రే షింగ్షాన్, నువ్వు కానీ రాతో రారా, టీవీ అయితే చూద్దాం వెళ్ళి. అసలు ఏమైంది డోయిమోయ్యా? ఏమోరా, ఈ డోరేమోన్ గాడు అయితే వెళ్ళి టీవీ చూడంటున్నాడు. అందుకనే మనం అయితే ఒకసారి వెళ్ళి టీవీ చూద్దాం. నాకు తెలిసి డోరేమోన్ గాడు అయితే ఆ గ్రానీ గురించి కనిపెట్టి ఉంటాడు. అందుకని వాడైతే అక్కడ ఏదో చేస్తున్నాడు, బట్ నాకైతే తెలియట్లేదు. ఇప్పుడైతే మనం వెళ్ళి టీవీ చూద్దాం. పదరా షింగ్షాన్, అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది మనకి. సరే డోయిమోయ్యా, వస్తున్నా నాకు. వెల్కమ్ టు డివైటీ. మీకైతే ఈ విషయం తెలుసుంటుందని అనుకుంటున్నాను. అదేంటంటే మన లాస్ శాంటోస్ లో ఒక విచిత్రమైన దెయ్యం గ్రాని తిరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ విషయం విని మన లాస్ శాంటోస్ లో ప్రజలంతా గానీ చాలా అంటే చాలా భయపడుతున్నారు. అందుకనే మీరు ఇప్పుడు చూస్తున్న బిజియెస్ట్ రోడ్డు గానీ ఖాళీగా అయితే ఉంది.
అసలు ఇక్కడ గ్రానీ ఉందో లేదో అని చెప్పి నేను మా టీం అయితే రీసెర్చ్ ప్రారంభించబోతున్నాం ఈరోజు. మీకైతే ఇంకొద్దిసేపట్లో మేము వచ్చేసి లైవ్ లోనే చెప్పబోతున్నాం ఈ లాస్ శాంటోస్ లో గ్రానీ ఉందా లేదా అని చెప్పి. అదంతా మీరు క్లియర్ గా తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే మా టీవీని చూస్తూనే ఉండండి. మీకైతే ఖచ్చితంగా లైవ్ అప్డేట్స్ అయితే ఇస్తానే ఉంటాము. అంతేకాకుండా మీరైతే ఆ గ్రానీని చూసి ఎంతో భయపడుతున్నారు కదా, నేను మాత్రం అసలు ఆ గ్రానీ నా ముందర గనిపి వచ్చిందంటే దాన్ని కుట్టయితే చంపేస్తాను. కానీ మీకు విషయం చెప్పాలా, అదేంటంటే గ్రానీ అనే దెయ్యమే లేదు అసలు మన లాస్ శాంటోస్ లో. మీకేదో పుకార్లు అయితే పుట్టించారు వేరే వాళ్ళు, దాని వల్ల అయితే మీరు అందరూ భయపడుతున్నారు. ఏంటి వేరే వాళ్ళందరూ పుకార్లు పుట్టించారా? అయితే నీ వెనకాలే నేనున్నాను. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? గ్రానీ నువ్విక్కడ ఏం చేస్తున్నావు అసలు? నువ్వే కదరా నన్ను పిలిచావు. ఈ లాస్ సెంటర్స్ లో నేను ఉండనని చెప్పావు కదా. ఇప్పుడు నీ ముందే నేనైతే ప్రత్యక్షమయ్యాను. అంతే కాకుండా ఇప్పుడు నీతో పాటు నీ టీం అందరినీ లేపేయబోతున్నాను. ఫస్ట్ నీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తా. నీ తర్వాత ఈ లాస్ సెంటర్స్ లో ఉండే ప్రతి ఒక్క మగాడిని అందరినైతే చంపేస్తాను. లాస్ సెంటర్స్ లో అబ్బాయిలే లేకుండా చేస్తాను. ఇది నా మాటే శాసనం. ఓరే దేవుడా షింగ్షాన్, గ్రానీ అయితే నిజంగానే మన లాస్ శాంటోస్ కి వచ్చేసిందిరా. అదొకటో మోయా, గ్రాని చూసే ఎంత పవర్ఫుల్ ఉందో చూసేదానికి ఇప్పుడు. పాపం ఆ రిపోర్టర్ అయితే మనకి గ్రానీ అంతా కట్టు కదా అది ఇది అని చెప్పాలనుకున్నాడు. కానీ వాడికేం తెలుసురా, మనమైతే ఇంత ముందే గ్రానీని అయితే కల్లారా అయితే చూసాం. కానీ అప్పుడే దాన్ని అయితే అంతం చేసాం కాబట్టి మనమైతే ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాం. బట్ షింగ్షాన్, ఇప్పుడైతే గ్రానీని అంతం చేయడం చాలా కష్టం రా. ఎందుకంటే చూడు ఎంత పవర్ఫుల్గా ఉందో. లాస్ శాంటోస్ లో ఉన్న ప్రతి మగాడిని అయితే ఆ గ్రానీ చంపేస్తుందంట. అట్లనే కానీ జరిగిందంటే షింగ్షాన్, ఇంకా నువ్వు, నేను, డోరేమోన్, ఇంకా మైకేల్, మన ఫ్రెండ్స్ అందరైతే చనిపోతారా. లేదు రాయమోయ్య, మనమైతే దాన్ని ఎట్లయినా అడ్డుకోవాలి. లేదు రాయమోయ్య, ఆ గ్రానీని అయితే మనం అడ్డుకోలేం. ఫస్ట్ వచ్చేసి ఆ గ్రానీ దగ్గర నుంచి తప్పించుకునే ప్లాన్ అయితే వేస్తున్నాను నేను. ఏంటి తప్పించుకునే ప్లానా? ఏంట్రా అది? అదేంటంటే ఇప్పుడు నేను మన బెడ్ కింద అయితే ఒక సీక్రెట్ టనల్ కట్టబోతున్నాను. ఆ సీక్రెట్ టనల్ వాడి మనమైతే కొన్ని రోజులు ఆ గ్రానీ దగ్గర నుంచి తప్పించుకోవచ్చు. నిజంగానేనా? అవును రాయమోయ్య, గ్రానీ గారి మన ఇంటికి వచ్చిందనుకో ఇంకేం లేదు, మన అందరినైతే చంపేస్తుంది. అవునరా, నువ్వు చెప్పింది కానీ కరెక్టే. అరే మైకేల్ కాల్ చేస్తున్నాడు ఇప్పుడు. ఏమైంటుందబ్బా? హలో మైకేల్, చెప్పు. డామినేటర్ ఎక్కడున్నావు నువ్వు? నాకైతే అర్జెంట్ గా నీ హెల్ప్ కావాలి. ఏంటి నా హెల్ప్? ఏమైంది? డామినేటర్ నేనైతే ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నాను. ప్లీజ్ నువ్వే నన్నైతే కాపాడగలవు. అసలు ఏమైందో చెప్పు మైకేల్. అదేంటంటే గ్రానీ మా ఇంటి ముందరైతే తిరుగుతుంది. ఏంటి గ్రానియా? అవును, నువ్వు కానీ లేట్ చేసావు అంటే మమ్మల్ని అందరినీ ఆ గ్రానీ అయితే చంపేస్తుంది. ప్లీజ్ డామినేటర్ నువ్వేదో చేసి మమ్మల్ని అయితే కాపాడు. అరే మైకేల్, కానీ ఆ గ్రానీ వచ్చేసి ఒక దెయ్యం. నేననే ఏం చేస్తాను? ఏదో ఒకటి చేయి డామినేటర్, ప్లీజ్ నన్నైతే కాపాడు. లేదు 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 ఊరే నాయనా. ఏంట్రా ఇది కట్ చేసాడు? సరిపోయింది. ఏమంటాయి మోయా? మైకేల్ వచ్చేసి ఏదో పెద్ద ప్రాబ్లంలో అయితే ఉన్నాడు షింగ్షాన్. మనం ఇప్పుడు మైకేల్ అయితే కాపాడాలి. ఏంటి మైకేల్ అంకుల్ని కాపాడాలా? అవునరా, తన ఇంటి ముందైతే గ్రానీ తిరుగుతుందని చెప్పాడు. బట్ మనం గానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళామంటే నాకు తెలిసి గ్రానీ మనల్ని గానీ చంపేస్తుందేమో. కానీ డోయిమోయ్య, మైకేల్ అంకుల్ ఏమో నీ ఫ్రెండ్. తను నీకు హెల్ప్ చేయకపోయినా గానీ నువ్వైతే తనకి హెల్ప్ చేయాలి కదా డోయిమోయ్య. ఎందుకంటే మైకేల్ అంకుల్ నువ్వు కలిసి చదువుకున్నారు. అవునరా షింగ్షాన్. సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు? నాకైతే అసలు ఏం తలకే పని చేయట్లేదురా. డోయిమోయ్య, నువ్వైతే ఇప్పుడు మైకేల్ అంకుల్ని కాపాడాలి. అంటే ఇప్పుడు మనం మైకేల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందేనా? డోయిమోయ్య, మైకేల్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే. నాకైతే చెప్తాను, మనకైతే వేరే దారి లేదు. మైకేల్ని అయితే ప్రాణాలతో కాపాడాలి. రెడ్ డోరేమోన్, నేను నాకు తెలిసి ప్రాణాలతో వస్తానో లేదో నాకైతే తెలీదు. బట్ నువ్వు షింగ్షాన్ మాత్రం టనల్ పూర్తి అవ్వగానే దాని లోపలికి వెళ్ళిద్దాం అనుకోండి, సరేనా? సరే డోయిమోయ్య. షింగ్షాన్, నువ్వైతే ఇక్కడ జాగ్రత్తగా ఉంటారా. నేను వెళ్తున్నాను ఇంకా. ఏంటి నువ్వు వెళ్తావా? లే డోయిమోయ్య, నేను వస్తాను. నువ్వు దేనికిరా షింగ్షాన్? పిల్లోడివి, నువ్వైతే రాబాకి ఇక్కడే ఉండు. లేదు డోయిమోయ్య, నేను నిన్ను వదిలేతే రాను. కావాలంటే ఆ గ్రాని చేతిలో చచ్చిపోతాను. ఏంట్రా షింగ్షాన్, నేనంటే నీకు అంత ప్రేమ? అవును డోయిమోయ్య, నువ్వంటే నాకు ఎంతో ఇష్టము. నేనైతే పోగొట్టుకోలేను కదా. ఒకవేళ నేను నీతో ఉంటే ఆ గ్రానీనైతే ఏదో ఒకటి కుట్టైనా కానీ నీ ప్రాణాలైతే కాపాడుకోవచ్చు. అందుకని నేను నీతో వస్తా డోయిమోయ్య. సరే అయితే పదరా షింగ్షాన్, మనమైతే వెళ్దాం. మనకిప్పుడు టైం లేదు. ఫస్ట్ వచ్చేసి మనం మైకేల్ని అయితే కాపాడాలి. అవును డోయిమోయ్య, మనం అయితే మైకేల్ అంకుల్ని కాపాడాలి. పద ఫాస్ట్ అయితే వెళ్దాము. ఫ్రెండ్స్, మీరు వచ్చేసి ఈ వీడియోకి అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను షింగ్షాన్ వెళ్ళి మైకేల్ని అయితే కాపాడబోతున్నాం. రే షింగ్షాన్, రారా. వస్తున్నాను డోయిమోయ్య. అసలు ఏం జరగద్దు ఏంటి డోయిమోయ్య, నాకైతే కొంచెం భయంగా ఉంది. బట్ మైకేల్ అంకుల్ మాత్రం మనం అయితే ప్రాణాలతో కాపాడాలి డోయిమోయ్య. మైకేల్ అంకుల్ ఎంత ఎదవైనా గానీ నీ ఫ్రెండ్ మర్చిపోబోకు, సరేనా? సరేరా షింగ్షాన్. వీడెవడు
లాస్ శాంటోస్ లో గ్రాండ్ తిరుగుతుందని చెప్పి తెలుసు గాని వాడైతే మళ్ళీ కార్ వేసుకొని బయటకు వస్తున్నాడు. ఏమోడో ఏమో ఎవరో తెలుసు, వాడికి గారు ఏమైనా డౌట్ ఉంటుందేమో గ్రాని ఉందా లేదా అని చెప్పి, అందుకని చెక్ చేయనైతే వెళ్తున్నాడు. అంతే అయి ఉంటుందిలే మనకు దేనికి, మనం వచ్చేసి ఇప్పుడు గ్రానీ దగ్గరికే వెళ్ళబోతున్నామని అనుకుంటారు శింషాన్. ఇప్పుడు నాకు తెలిసి గ్రానీ కానీ మనల్ని చూసిందంటే ఖచ్చితంగా మనల్ని అయితే చంపేస్తుందని అనిపిస్తుంది నాకు. ఏదో ఒకట్లాడో ఏమో, మనమైతే వెళ్ళి చూద్దాం పదా. అంతే అంటావా? అంతేడో ఏమో, పద మనమైతే వెళ్దాము. సరే మరి పదరా శింషాన్, మనం అయితే ఇప్పుడు ఫాస్ట్ గా మైకేల్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాము. A few minutes later. ఓకే, మనమైతే ఫైనల్లీ మైకేల్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాంరా. శింషాన్, ఏం జరిగినా గానీ నువ్వైతే నా వెనకాలే ఉండు, సరేనా? సరేడో ఏమో, నేనైతే నీ వెనకాలే ఉంటాను. గ్రాని ఎక్కడుంది? ఏమరో శింషాన్, నగ్గం తెలీదు. గ్రానీ ఎక్కడున్నావు నువ్వు అసలు? మా మైకేల్ని ఏమైనా చేసావంటే మాత్రం నిన్నైతే వదిలిపెట్టను. గ్రానీ ఎక్కడున్నావు? డోమిమోజా, నీ వెనకాల ఉంటుందేమో చూసుకో. నా వెనకాలైతే లేదురా శింషాన్. గ్రానీ ఎందుకైనా మంచిది నువ్వు నా వెనకాలైతే చూస్తా ఉండు. నేను వచ్చేసి ఇప్పుడు ఆ గ్రానీ ఎక్కడుందో వెతకతాను. ఇక్కడైతే గ్రానీ లేదు. కొంపదీసి ఇంట్లోకి ఏమైనా వెళ్ళుంటుందా ఏంటి ఆ గ్రానీ? లేదు డోమిమోజా, ఇంట్లోకి అయితే వీలుండదు. నాకు తెలిసి బయట ఎక్కడో ఒక దగ్గర తిరుగుతుంటుంది. ఏంటి బయట తిరుగుతుంటుందా? కానీ ఇక్కడైతే నాకు గ్రానీ అయితే కనిపించట్లేదురా. ఆకు, మనమైతే ఆ టెన్నిస్ కోర్ట్లో చూద్దామో. లేదు, గ్రానీ అయితే ఇక్కడ కానీ లేదు. ఇటు పక్క గ్రానీ ఎక్కడున్నావు నువ్వు అసలు? నా కోసమే వచ్చావు కదా నువ్వు, నాకు తెలుసు. నా కోసం, శింషాన్ కోసం మమ్మల్ని ఇద్దరైతే చంపాలని చెప్పి నువ్వైతే లాస్ శాంటోస్కి వచ్చావు అని చెప్పి నాకు తెలుసు. ఎక్కడున్నావు గ్రానీ? మర్యాదగా బయటికి రా. డోమిమోజా, దాన్ని పిలిచి మరి నువ్వైతే నన్ను కొట్టించేటట్టున్నావే. లేదురా శింషాన్, నేను దేనికి కొట్టిస్తారు? ఓకే, నాకైతే ఇప్పుడు అర్థమైందిరా శింషాన్, నా గ్రానీ దేనికి వచ్చిందని చెప్పి. దేనికి డోమిమోజా? ఈరోజు చంద్రగ్రహణం రా, అందుకని చెప్పి గ్రానీ అయితే మన లాస్ శాంటోస్ లో అడుగు పెట్టింది. మనం ఏదో ఒకటి చేసి గ్రానీని అయితే ఆపాలి. ఇక్కడైతే గ్రానీ మైకేల్ వాళ్ళ ఇంటి చుట్టుపక్కలైతే నాకేం కనిపించట్లేదు. ఎందుకైనా మంచిది మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దామా? డోమిమో, లోపలికి వెళ్ళి చూద్దాము. ఆకు, ఫస్ట్ వచ్చేసినట్టయితే మైకేల్ వెళస్తా. ఒకవేళ మైకేల్ గాని రాలేదంటే ఇంకా మనమైతే లోపలికి వెళ్దాం, సరేనా? సరే డోమిమోజా. మైకేల్ ప్రాణాలతోనే ఉన్నావా నేస్తమా? మైకేల్ ఉంటే నాకు రిప్లై ఇవ్వు. మైకేల్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి నీకు ఏం కాలేదు కదా? మైకేల్ ఎక్కడున్నావు నువ్వు అసలు? నా మాటలు వినిపిస్తుంటే నాకు రిప్లై ఇవ్వు. డామినేటర్ వచ్చేసావా? వచ్చేసాను మైకేల్, నీకైతే ఏం కాలేదు కదా? లేదు డామినేటర్, ఆ గ్రానీ వచ్చేసి నా ఇంటి బయట 2-3 సార్లు అయితే తిరిగింది. నేనైతే ఇంట్లో నుంచి బయటకైతే రాలేదు. అమ్మయ్యా, ఎట్లయితే నువ్వైతే ప్రాణాలతోనే ఉన్నావు. నేనైతే ప్రాణాలతోనే ఉన్నా కానీ డామినేటర్, నాకు ఇప్పుడు నువ్వైతే ఒక హెల్ప్ చేయాలి. ఏంటి నీకు హెల్పా? అవును. ఏ హెల్ప్ చేయాలి? నాకు ఇంటికైతే సెక్యూరిటీ పెట్టుకోవాలి డామినేటర్. ప్లీజ్ నన్నైతే పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తావా? ఏంటి పోలీస్ స్టేషన్ దాకా? అవును డామినేటర్, నీకు నేనైతే సెక్యూరిటీ పెట్టిస్తాను. అంటే నా ఇంటికి మీ ఇంటికి సెక్యూరిటీ పెట్టిస్తావా? అవును డామినేటర్, ఎందుకంటే ఈ కిరాణీ బాధ నేనైతే తట్టుకోలేకపోతున్నాను. సరే అయితే ఈ ఐడియాతో బాగుంది. ఏంటి డోమిమో, ఏమంటాడు మైకేల్ అంకులు? మన ఇంటికి ఇంకా మైకేల్ వాళ్ళ ఇంటికైతే సెక్యూరిటీ పెట్టేశారంటరా. మనమైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి సెక్యూరిటీ గార్డ్స్ పెడతారా మైకేల్? పెడతా డామినేటర్, నాకైతే చీఫ్ తెలుసు. నేనైతే వెళ్ళి తనతో మాట్లాడతాను. ఖచ్చితంగా తనైతే మనకి సెక్యూరిటీ గార్డ్ ని పెట్టిస్తాడు. సరే అయితే మనం ఇప్పుడు ఫాస్ట్ గా పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇంతకీ అసలు గ్రానీ ఎక్కడెక్కడ తిరిగింది చెప్పు మైకేల్. ఇదిగో డామినేటర్, నా ఇంటి ఎంట్రన్స్ చూసావు అక్కడైతే నిలబడుకొని నా రూమ్ కిటికీస్ అయితే చూసింది. నాకు ఎంత భయం వేసింది తెలుసా? కానీ నేనైతే ధైర్యంతో నీకైతే ఫోన్ చేశాను. అప్పుడైతే నీ పేరు వినగానే అయితే పరిగెత్తింది. ఏంటి నా పేరు వినంగా నిలిపిందా? అవును, నేనైతే డామినేటర్ అని చెప్పి అరిచాను కదా ఫోన్ లో. అప్పుడైతే ఆ గ్రానీ మాయమైపోయింది. మాయమైపోయి ఏమైంది? మాయమయ్యి సడన్ గా అయితే నా కిటికీ ముందరకు వచ్చి ఆ తర్వాత మళ్ళీ మాయమైపోయింది. అందుకనే నువ్వు అరిచావు? అవును, అందుకనే నేనైతే భయంతో కాల్ కట్ చేశాను. ఊరే నాయన, నేనైతే ఇంకా ఎంతో భయపడ్డాను తెలుసా నీకేమైనా అయిందేమో అని చెప్పి. బట్ ఎట్లో నువ్వైతే ప్రాణాలతోనే ఉన్నావు. నీకు ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏమవ్వలేదు కదా? మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇంట్లో జాగ్రత్తగానే ఉన్నారు డామినేటర్. సరే అయితే మనం ఇప్పుడు ఫాస్ట్ గా పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళి సెక్యూరిటీ గార్డ్స్ అయితే పెట్టమని చెప్పి అడగదాం. ఆల్ రైట్, మనం అయితే ఫైనల్లీ పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం మైకేల్. ఇప్పుడు మనం అయితే ఫాస్ట్ గా లోపలికి వెళ్ళి పోలీస్ వాళ్ళతో అయితే మాట్లాడదాం, సరేనా? సరే డామినేటర్, పద మనం అయితే ఫాస్ట్ గా పోలీస్ స్టేషన్ లోపలికైతే వెళ్దాము. అరే ఇదేంటిది, లాస్ శాంటోస్ లో పవర్ కట్టా? ఊరే నాయనా, అది కానీ మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి రాగానే పవర్ కట్ అయితే అయింది. ఏదో తేడాగా అయితే అనిపిస్తుంది మైకేల్ నాకు. నీకే డామినేటర్, నాకు గారైతే కొంచెం తేడా కనిపిస్తుంది. డోమిమోజా, మనకైతే ఏం కాదు కదా? షింషాన్, మైకేల్
ఏం జరిగినా కానీ మీరైతే నా వెనకాలే ఉండండి సరేనా? సరే డామినేటర్. సరే డోయిమోయా. ఇప్పుడైతే మనం పోలీస్ స్టేషన్ లోపలికైతే ఎంటర్ అవ్వబోతున్నాం. ఏంటిది పోలీస్ స్టేషన్ లోపలంతా గానీ చీకటితో నిండిపోయింది. డామినేటర్, ఏది ఏమైనా కానీ నాకు తెలిసి పోలీసు వాళ్ళు అయితే లోపల ఉంటారు. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాల్సిందే. వెళ్ళాల్సిందే అంటావా? ఆ డామినేటర్, వెళ్ళాల్సిందే. అయితే పదండి, మనం ఇప్పుడు ఫాస్ట్ గా పోలీస్ స్టేషన్ లోపలికైతే ఎంటర్ అవుదాం. కానీ లోపలంతా చాలా చీకటిగా ఉంది, నాకైతే అసలేం కనిపించట్లేదు. నేనైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. హలో సార్, హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? పోలీస్ సార్, సార్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నాకైతే అసలేం కనిపించట్లేదు. ఏంటిది, ఎవరు మాట్లాడట్లేదు మైకేల్? అంటే నాకు తెలిసి పోలీసులకు గానీ ఏమైనా జరిగిందా? అరే లేట్ డామినేటర్, లోపలైతే ఉంటారు ఖచ్చితంగా. అరే ఇదేంటిది, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఏంటి వెనక? ఏముంది వెనక? ఊర్రే నాయనా! ఏంటి పిల్లలు నన్ను మిస్ అయ్యారా? ఇప్పుడు నేను వచ్చేసే కదా మీ అందరితో హైడ్ అండ్ సీక్ ఆడుకుంటారు. ఏంటి నాతో హైడ్ అండ్ సీకా? నేను వదిలిపెట్టను గ్రాని నిన్ను. ఉరే ఇదేంటిది, నేను ఇన్ని బుల్లెట్లు కలుస్తున్నా కానీ గ్రానీకైతే అసలు ఏం జరగట్లేదు. ఏంటి నేను పాత గ్రాని అనుకుంటున్నా డామినేటర్? నన్ను కాహంగానే నిన్ను చనిపోయేదానికి లేదు. నువ్వు అనుకుంటున్నట్టు నేనైతే పాత గ్రాణిని కాదు, ఇప్పుడు ఎంతో కొత్త గ్రాణికి అయితే మారిపోయాను. ఈ లాస్ శాంటోస్ లోనే మగవాళ్ళని లేకుండా చేసేస్తాను, ఇది నా మాట. ఓరే నాయన, పరిగెత్తండి మైకేల్, మనమైతే ఇక్కడ ఉండకూడదు. ఆ గ్రాని దగ్గర నుంచి అయితే మనం పారిపోవాలి. అరే ఇదేంటిది, ఊరే నాయన, మన కార్ని అయితే బ్లాస్ట్ చేసి పడేసింది. డామినేటర్, ఇప్పుడు మనం ఎట్లా వెళ్ళేది? ఏంటి డామినేటర్, నువ్వైతే నా దగ్గర నుంచే తప్పించుకొని వెళ్దామని చెప్పి ప్లాన్ వేస్తావా? ఊరే నాయన, ఇప్పుడు ఏదో ఒకటి చేసి మనం అయితే తప్పించుకోవాలి. రా రా రా, షింగ్షాన్, మైకేల్ మీరైతే ఫాస్ట్గా రండి, వచ్చి బైక్ ఎక్కండి. డోయిమోయా పోస్తున్నాము, నాకైతే ఎంతో భయంగా ఉంది. అరే మీరిద్దరు బైక్ ఎక్కేస్తే మరి నేను? నువ్వెక్కలేవు కదా. ఊరేడైనా సరిపోయింది, అక్కడైతే ఫైర్ ఇంజిన్ వచ్చింది. రండి రండి, మనమైతే ఫాస్ట్గా ఫైర్ ఇంజిన్ వేసుకుని వెళ్ళిపోదాం. హలో సార్, మాకైతే మీ ఫైర్ ఇంజిన్ కావాలి. సారీ, మీకైతే మీ ఫైర్ ఇంజిన్ నాకు ఇచ్చేస్తారా? డామినేటర్, ఆగు డామినేటర్, వస్తున్నాను. ఊరే నాయన, వీళ్ళందరూ వచ్చేసారు. ఫాస్ట్గా ఎక్కువ మైకేల్. ఎక్కుతున్నాను, ఆగు డామినేటర్. ఎక్కేసాను. షింగ్షాన్, నువ్వు కానీ రారాడే ఫాస్ట్గా. డోయిమోయా పోస్తున్నా నాకు ఈ గొడవేంటి డోయిమోయా? మనకు అసలు ఈ గ్రాండి తోటి నువ్వైతే నన్ను చంపించేద్దామని చెప్పి ప్లాన్ వేసావా? అమ్మయ్యా, వెనకాలెక్కేసాను పడ్డాయిమోయా. నువ్వైతే ఇంకా ఆగవాక, మనం వచ్చేసి ఆ గ్రాండి దగ్గర నుంచి తప్పించుకోవాలి. రే షింగ్షాన్, నాకు వచ్చేసి ఈ చీకట్లో అసలు అయితే ఏం కనిపించట్లేదురా. ఇదే రోడైనా ఫస్ట్ టైం నేను అసలు లాస్ శాంటోస్ లో పవర్ కట్ అవడం చూడడం. ఏంట్రా ఇది, గ్రాండి అయితే మరి ఇంత పవర్ఫుల్ గా మారిపోయిందా? నా కార్ని బ్లాస్ట్ చేసింది నా కళ్ళ ముందరే. నాకు తెలిసి షింగ్షాన్, మనం ఇప్పుడు ప్రాణాలతో ఇంటికి చేరుకుంటామో లేదో. అరే డోయిమోయా, మనమైతే ఇంటికి చేరుకుంటాం, నువ్వు వచ్చేసి జాగ్రత్తగా బానిపు. సరేరా షింగ్షాన్, నేనైతే జాగ్రత్తగానే పోనిస్తాను. అరే ఇదేంటిది, ఏంటిది, అసలు ముందరికెళ్ళట్లేదురా షింగ్షాన్. ముందరికెళ్ళట్లేదు, దేనికి వెళ్ళట్లేదు డోయిమోయా? ఊరి నేను వచ్చేసి ఫుల్ రేస్ అయితే ఇస్తున్నాను రా షింగ్షాన్, కానీ ఇదైతే అసలు కదలట్లేదు. మైకేల్, డామినేటర్, ఇదంతా ఆ గ్రాని పని అయి ఉంటుంది. ఏంటి గ్రాని పనే? అవును, గ్రాని పనే. ఊరే నాయన, మళ్ళీ ఆ గ్రాని అయితే వచ్చేసింది. ఏంటి ఇన్ని గ్రానీలా? గ్రాని, మిమ్మల్ని అయితే వదిలిపెట్టను. ఈ రోజైతే మీరు అయిపోయారు నా చేతిలో. ఈడేంట్రా ఈ వాటర్ తో నన్నైతే కొడుతున్నాడు? రే డామినేటర్, నిన్నైతే వదిలిపెట్టను. ఎంత ధైర్యం ఉంటే నన్ను వాటర్ తో కొడతావు? నిన్నైతే ప్రాణాలతో ఉండనివ్వను అసలు. ఊరే నాయన, మనమైతే ఫాస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సరిపోయింది, నేనైతే గ్రాని మీద నీళ్లు జల్లేసి అయితే ఊచేసాను. ఎట్లా మంది అయితే ఫైర్ ఇంజిన్ ఉండింది కాబట్టి సరిపోయింది. షింగ్షాన్, నువ్వైతే జాగ్రత్తగా ఉన్నావు కదా? అడవి పోయినైతే జాగ్రత్తగా ఉన్నాను. మన వెనకాలైతే గ్రాని రావట్లేదు, నువ్వైతే ఫాస్ట్ వెళ్ళిపా. సరేరా షింగ్షాన్, నేనైతే ఫాస్ట్ గానే వెళ్తున్నాను. బట్ ఆ గ్రాని గానీ మన వెనకాల వచ్చిందంటే మాత్రం షింగ్షాన్ ఎంతో ప్రాబ్లం అయితే అయిపోతుందిరా. డొమ్మిమోయ్యా, కొంపదీసి ఆ గ్రాని మన ఇంటికి ఫాలో అవుతా వస్తే ఏంటి పరిస్థితి? షింగ్షాన్, అందుకే మనమైతే ఒక సీక్రెట్ హిడెన్ బంకర్ అయితే క్రియేట్ చేస్తున్నాం కదరా. మనమైతే వెళ్ళి దాంట్లో దాంకునేద్దాం. అప్పుడు వచ్చేసి గ్రాని అయితే మనల్ని ఏం చేయలేదు. నిజంగానే గ్రాని అయితే ఏం చేయలేదా? ఆరా షింగ్షాన్, గ్రాని అయితే మనల్ని ఏం చేయలేదు. అలా అయితే ఓకేడోయ్యా, మనమైతే ఆ బంకర్లో వెళ్ళి దాంకుందాం పదా. ఇక్కడైతే వద్దు, మనకి ఈ చీకట్లో ఊరన్న ఆయన. ఆ గ్రాని ఏ టైంలో ఏదైనా చేయొచ్చు. ఇందాక చూసావా, మన ఫైర్ ఇంజన్ ని ఆపేసింది. ఆరా షింగ్షాన్, ఫైర్ ఇంజన్ ని ఆపేసింది. ఇప్పుడు ఏం చేస్తుందో మరి. దేనికైనా కానీ మనమైతే తయారుగా ఉండాలి. ఇంటికి వెళ్ళే వరకు మనకైతే ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుందిరా.
బట్ మన దగ్గరైతే ధైర్యం ఉంది. ఆ ధైర్యంతో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనమైతే ఎదుర్కొని ఇంటికైతే వెళ్ళిపోతాం, సరేనా? సరే డోయిమోయ్య, మనమైతే అన్ని ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొని ఇంటికైతే వెళ్ళిపోదాం. ఏంటి డోయిమోయ్య, నువ్వేంటి ఫైర్ ఇంజన్ అయితే ఎగరేసావు? సరిపోయింది, నేనైతే కింద పడిపోయాను. రే షింగ్షాన్ నీకైతే ఏం కాలేదు కదా? రే షింగ్షాన్ బానే ఉన్నావు నువ్వు? డోయిమోయ్య జస్ట్ మిస్, నేనైతే చనిపోయాను అనుకున్నాను. అంత పైనుంచి నువ్వైతే ఎగరేసి ఇక్కడ తీసుకొచ్చావు డోయిమోయ్య ఫైర్ ఇంజన్ ని. షింగ్షాన్ నేనైతే కావాలని చేయలేదురా, ఏదో గ్రాని అనుకుంటా ఈ ఫైర్ ఇంజన్ ని ఎత్తట్టేసింది. నిజంగానే అంటున్నావు డోయిమోయ్య? నిజమేరా షింగ్షాన్, అక్కడైతే వాల్ ఉండింది, వాల్ మీద నుంచి నేనట్లా ఎత్తేస్తాను. అది కానీ కరెక్టే. అంటే ఇదంతా ఆ గ్రాని మాయనా డోయిమోయ్య? అవునరా షింగ్షాన్, అంతా ఈ మంత్రగత్తె గ్రానియే చేస్తుంది. మనమైతే ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోయి దాంకోవాలి. పద మనమైతే ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. మైకేల్ నువ్వు కొంచెం షింగ్షాన్ని చూస్తా ఉంటూ, నేను వచ్చేసి కొంచెం స్పీడ్ గా అయితే ఇంటి దగ్గరికి తీసుకెళ్తాను, సరేనా? సరే డామినేటర్, నువ్వైతే ఫాస్ట్ గా పద. షింగ్షాన్ సంగతి నేను చూసుకుంటాను. అండర్ హాని వస్తుందేమో, కొంచెం జాగ్రత్తగా అయితే తోలు, సరేనా? సరే మైకేల్. A few minutes later. అమ్మయ్యా ఫ్రెండ్స్, ఫైనల్లీ మేమైతే మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. మాతో పాటు ఇప్పుడు మైకేల్ గారు ఉన్నాడు. ఇప్పుడు మైకేల్, నేను, ఇంకా షింగ్షాను, డోరేమోను మేమందరం కలిసి ఏదైనా ఒక సేఫ్ ప్లేస్ లో అయితే దాక్కోవాలి. బట్ ఎక్కడ దాక్కోవాలి? డోయిమోయ్య, మన డోరేమోన్ గడు వచ్చేసి అండర్ గ్రౌండ్ కట్టేసినాడు కదా, పద మనమైతే దాంట్లోకి వెళ్ళిపోదాం. ఊరే అది కంప్లీట్ అయ్యి ఉండదురా ఇప్పటికే. కంప్లీట్ అయ్యి ఉండదా? మనమైతే వెళ్ళి ఒకసారి చూద్దాం, పదా. సరే అయితే పదరా షింగ్షాన్, మనమైతే వెళ్ళి చూద్దాము. అది నాకు తెలిసి కంప్లీట్ అయ్యి ఉండదని అనుకుంటున్నాను. రే డోరేమోన్ డోయిమోయ్య వచ్చేసావా నువ్వు? ఇదిగో మన అండర్ గ్రౌండ్ బంకర్ కానీ కంప్లీట్ అయితే అయిపోయింది. ఏంటి కంప్లీట్ అయిపోయిందా? అవును డోయిమోయ్య, కంప్లీట్ అయితే అయిపోయింది. మనం ఇంకా దాని లోపలికి వెళ్ళి దాంకోవచ్చు. నిజంగానే చెప్తున్నావా? అవును డోయిమోయ్య, నిజంగానే అయితే చెప్తున్నాను. మనమైతే ఇప్పుడు దాని లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు, పద వెళ్దాము. సరే ఫస్ట్ నేనే వెళ్తాను, ఎందుకైనా మంచిది. మీరు జాగ్రత్తగా ఉండండి, సరేనా? సరే డోయిమోయ్య. చలో ఇప్పుడు నేనైతే దీన్ని లోపలికైతే వెళ్ళబోతున్నాను. 3, 2, 1. అమ్మయ్యా, నేనైతే కిందకు వచ్చేసాను. ఇదేంటిది? ఇదేనా డోరేమోన్ గడు క్రియేట్ చేయించిన అండర్ గ్రౌండ్ బంకరు? అవును ఇదే. ఓహో, ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. డోరేమోన్ గడు అయితే పెద్దదే కట్టించాడు. ఇక్కడ మేము అసలు ఎన్ని రోజులు ఉండగలుగుతామో ఏంటో, కానీ ఉండేదానికైతే ఇక్కడ అంతా ఫెసిలిటీ అంతా పెట్టించాడు డోరేమోన్ గడు. చూస్తున్నారు కదా, అదిగోండి ఇక్కడైతే కిచెన్ కట్టించాడు. అండ్ అంతేకాకుండా ఇక్కడైతే ఒక టీవీ యూనిట్, ఇంకా బాత్రూమ్ కానీ కట్టించుంటాడు ఇక్కడెక్కడో. బట్ నాకైతే అంత కరెక్ట్గా తెలియదే. ఇద్దండి బాత్రూమ్ వచ్చేసి ఇక్కడైతే కట్టించాడు. ఇల్లు అయితే బాగానే ఉంది. వీళ్ళేంటి ఇంకా రాలేదు? రే డోరేమోన్, మైకేల్, షింగ్షాన్ రండ్రా మీరు ఫాస్ట్గా. నేనైతే ఈ అండర్ గ్రౌండ్ బంకర్లో ఉన్నాను, ఫాస్ట్గా రండి. డామినేటర్, ఫైనల్లీ మేంగానైతే వచ్చేసాం. ఇక్కడ సేఫే కదా? నాకు తెలిసి 100% అయితే మనం ఇక్కడ సేఫ్గా ఉండొచ్చని అనుకుంటున్నాను. కొన్ని రోజుల వరకు మనకైతే ఏం ప్రాబ్లం లేదు. బట్ ఆ గ్రానీ కానీ మన ఇంటికి వచ్చి కానీ చూసిందంటే షింగ్షాన్, మనం వచ్చేసి కొంచెం ప్రాబ్లం అయితే పడతాము. నాకు తెలిసి రాదులే డోయిమోయ్య గ్రాని. అయినా కానీ షింగ్షాన్, ఆ గ్రానీ అసలు ఏం చెప్తుందో చూసావు కదా? ఈ లాస్ సెంటర్స్ లో మగవాళ్ళంతటిని అంతమైతే చేస్తుందంట. అదే డోయిమోయ్య గ్రాని అయితే మనల్ని చాలా బెదిరిస్తుంది. నువ్వు అబ్బాయివే, నేను అబ్బాయినే, మన సబ్స్క్రైబర్స్ అబ్బాయిలే, ఇంకా మైకిల్ అంకుల్ కానీ అబ్బాయే. అందరినైతే చంపేస్తుందంట అది. షింగ్షాన్ అందరినైతే చంపేస్తుందంట. మనం వచ్చేసి సేఫ్ గా ఉన్నాం లే ప్రస్తుతానికి, ఏం కాదులే. మైకేల్ ఎద్దో చూసావా, ఇక్కడ వచ్చేసి మన కోసం అయితే కిచెన్ కానీ కట్టించాడు డోరేమోను. మనమైతే ఇక్కడ కొన్ని రోజులు సేఫ్ గా ఉండొచ్చు. బట్ ఏదైనా అవసరం వచ్చిందంటే మాత్రం మనం బయటకు వెళ్దాం, ఓకేనా? ఓకే డామినేటర్, నువ్వు చెప్పినట్టే చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గ్రానీ మన లాస్ సెంటర్స్ లోకి వచ్చింది కదా, ఆ వీడియో పార్ట్ 1 అన్నమాట. ఇది నేనైతే ఒక సిరీస్ లా చేయబోతున్నాను. మీరు ఈ సిరీస్ పార్ట్ 2 గా చూడాలనుకుంటే ఈ వీడియోకి వచ్చేసి నేనైతే మొత్తం 2K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మీరందరూ అయితే 2K లైక్స్ కంప్లీట్ చేసేయండి. అండ్ అంతేకాకుండా కామెంట్ సెక్షన్లో గ్రానీ పార్ట్ 2 అని చెప్పి కానీ కామెంట్ పెట్టండి, ఓకేనా? నేను వచ్చేసి నెక్స్ట్ పార్ట్ కానీ ఫాస్ట్గా అయితే అప్లోడ్ చేస్తాను. అసలు గ్రానీ మమ్మల్ని ఏం చేసింది అవన్నీ అయితే మీకు నెక్స్ట్ పార్ట్లో తెలుస్తాయి. సో ఇవాళ వీడియో తింటే అనమాట. మళ్ళీ మనమైతే నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్. ఆ గ్రానీ దగ్గర నుంచి అట తప్పించుకోవాలో నేనైతే ఇప్పుడు ఒక మంచి ప్లాన్ వేస్తాను.